నమస్కారం. పిల్లలకు సమ్మర్ హాలిడేస్ వచ్చేశాయి కదండి. ఈ సెలవుల్ని కేవలం ఆడుకోవడానికే కాకుండా వాళ్ల భవిష్యత్తుకు ఒక బంగారు బాట వేసేలా ఎలా మార్చుకోవచ్చో ఈరోజు చూద్దాం. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే ఈ స్టడీ ప్లాన్ వాళ్ల చదువుకు ఒక బలమైన పునాది వేయడమే కాదు, వాళ్ల విజయాన్ని కూడా గ్యారంటీ చేస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే సమ్మర్ అంటే బడికి సెలవు, ఫుల్లుగా ఆడుకోవడమే అని. కాని నిజం చెప్పాలంటే ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. పిల్లలు వాళ్ల స్కిల్స్ పెంచుకోవడానికి, చదువులో వెనకబడిన విషయాల్ని కవర్ చేసుకోవడానికి ఇదొక అద్భుతమైన సమయం. మరి సమయాన్ని సరిగ్గా ఎలా వాడుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా ఈ 4 విషయాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, వేసవిని ఒక అవకాశంగా ఎలా చూడాలి, తర్వాత ఒక పర్ఫెక్ట్ డైలీ షెడ్యూల్ ఎలా ఉండాలి, అలాగే మనస్సుకి, శరీరానికి పాటించాల్సిన నియమాలేంటి, ఇంకా చివరగా సక్సెస్ అవ్వడానికి ఎలాంటి దారిలో వెళ్ళాలి అనేవి వివరంగా తెలుసుకుందాం. సరే, మొదటి విభాగానికి వద్దాం. దీని వెనుకున్న ఒకే ఒక్క సింపుల్ లాజిక్ ఏంటంటే, సమ్మర్లో ప్రతిరోజు కొంచెం కొంచెంగా చేసే ప్రయత్నమే ఫ్యూచర్లో పెద్ద సక్సెస్కి గ్యారంటీ ఇస్తుంది. ఓకే, మరి ఆ సక్సెస్కి మొదటి మెట్టేంటి? ఒక మంచి డైలీ షెడ్యూల్, ఒక పర్ఫెక్ట్ రొటీన్ అన్నమాట. దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఒక మంచి టైం టేబుల్. ఉదయాన్నే 5:30కి లేవటం. అప్పుడు మైండు చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా. అందుకే మ్యాథ్సు, సైన్స్ లాంటి కొంచెం కష్టంగా అనిపించే సబ్జెక్టులని ఆ టైంలోనే పూర్తి చేసేయాలి. ఇక అతి ముఖ్యమైన విషయం, మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు ఎండ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. ఆ టైంలో బయటికి అస్సలు వద్దు. భోజనం చేసి చక్కగా ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాలి. ఇది ఆరోగ్యానికి చాలా చాలా ముఖ్యం. సరే, షెడ్యూల్ వేసుకుంటే సరిపోతుందా? లేదు కదా. దాన్ని సరిగ్గా ఫాలో అవ్వాలంటే మనసుకి, శరీరానికి కొన్ని రూల్స్ పెట్టుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్ అండి. తప్పకుండా ప్రయత్నించండి. పిల్లలు ఏదైనా చదివిన తర్వాత వెంటనే పుస్తకం మూసేమనండి. వాళ్ళకి ఏమర్థమైందో దాన్ని సొంత మాటల్లో ఒక పేపర్ మీద రాయమనాలి. ఇలా చేస్తే చదివింది మెదడులో బలంగా ప్రింట్ అయిపోతుంది. మెమరీ పవర్ అద్భుతంగా పెరుగుతుంది. ఇంకాస్త ప్రాక్టికల్గా చెప్పాలంటే, ఉదాహరణకు మ్యాథ్స్లో ఒక 5 లెక్కల్ని పుస్తకం చూడకుండా సొంతంగా చేయమనండి. లేదా సైన్స్లో ఒక పాఠం చదివాక అందులో ముఖ్యమైనవి అనిపించిన 5 పాయింట్లు రాయమనండి. ఇది వాళ్లలో కాన్ఫిడెన్స్ కూడా పెంచుతుంది. ఇక ఇది ఈ రోజుల్లో అందరూ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. చదువుకునేటప్పుడు మొబైల్ ఫోన్ పక్కనుంటే అంతే సంగతులు. ఓ 10 నిమిషాలు చూద్దాంలే అనుకుంటాం. కాని ఆ డిస్టర్బెన్స్ నుంచి బయటపడి మళ్లీ కాన్సంట్రేట్ చేయడానికి గంట టైం పడుతుంది. సో స్టడీ టైంలో మొబైల్స్కి నో ఎంట్రీ. ఇది చాలా స్ట్రిక్ట్ రూల్. క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. సరేలే, రేప్ చదువుదాం అని వాయిదా వేసే అలవాటు అస్సలు మంచిది కాదు. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ఒక్కరోజు చదువు మానేసినా మళ్లీ ఆ ఫ్లోకి రావటానికి 3 రోజులు పడుతుంది. అందుకే కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. వేసవిలో ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నీళ్లు తాగడం మర్చిపోవద్దు. రోజూ కనీసం 3-4 లీటర్ల నీళ్లు తప్పకుండా తాగాలి. బాడీ డీహైడ్రేట్ అయితే బ్రెయిన్ కూడా స్లో అయిపోతుంది, ఏకాగ్రత దెబ్బతింటుంది. కాబట్టి నీళ్లు చాలా అవసరం. నీళ్లతో పాటు జంక్ ఫుడ్కి కూడా కొంచెం దూరంగా ఉండాలి. పిల్లలు ఆటలు ఆడాలనుకుంటే సాయంత్రం చల్లబడ్డాక లేదా ఉదయాన్నే ప్లాన్ చేయండి. మధ్యాహ్నం టైంలో మాత్రం ఖచ్చితంగా ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవాలి లేదా ఇండోర్ స్టడీస్ చేసుకోవాలి. హెల్తీ బాడీ ఉంటేనే మైండ్ షార్ప్గా పనిచేస్తుంది. ఓకే, ఇప్పటివరకు రోజువారీ ప్లాన్ చూసాం. ఇప్పుడు దీనినే ఒక లాంగ్ టర్మ్ సక్సెస్ స్ట్రాటజీగా ఎలా మార్చాలో చూద్దాం. దీనికి మనం ఉపయోగించబోయే టెక్నిక్ వీక్లీ టార్గెట్స్. అంటే పెద్ద పెద్ద సిలబస్ను చూసి భయపడకుండా దాన్ని చిన్న చిన్న వారపు లక్ష్యాలుగా విడగొట్టుకోవడమన్నమాట. ఈ వారం 2 సబ్జెక్టులు పూర్తి చేయాలి, వచ్చే వారం ఇంకో 2, ఇలాగా. ఇది మనకి ప్రోగ్రెస్ చూపిస్తూ మోటివేషన్ ఇస్తుంది. ఉదాహరణకు ఇక్కడ చూడండి, సోమవారం నుంచి శనివారం వరకు మ్యాథ్స్, సైన్స్ పాఠాలు పూర్తి చెయ్యాలి. ఇక ఆదివారం నాడు ఆ రెండింటి మీద వాళ్లకు వాళ్లే 1 గంటపాటు చిన్న టెస్ట్ రాసుకోవాలి. దీనివల్ల ఎంత నేర్చుకున్నారో ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పటివరకు మనం చెప్పుకున్నదంతా ఈ ఒక్క వాక్యంలో ఉంది. ఒకేసారి గంటలు గంటలు కుస్తీ పట్టేవాడు కాదు. రోజూ కొంచెం కొంచెంగా క్రమం తప్పకుండా చదివేవాడే గెలుస్తాడు. ఇదే అసలైన గోల్డెన్ రూల్. చూసారుగా, టైం వేస్ట్ చేస్తే ఫ్యూచర్ వేస్ట్ అయినట్టే.
మరి మన పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు ఈరోజు ఒక చిన్న అడుగు ముందుకు వేయడానికి మనం ఎలా హెల్ప్ చేయగలం? ఈ ప్లాన్ను ఇవాల్టి నుంచే మొదలుపెడదాం. ఏమంటారు?